రిఫ్ట్ వ్యాలీ లేక్స్ అంటమ్మా. అయితే ఇది ఇప్పుడు phase 2 లో ఉంది. కానీ 2016లో ఇంట్రెస్టింగ్ గా ఆ యాక్ట్ మనం జనరల్ గా చదువుకుంటూ వచ్చినాం. ఆ సదర్న్ రిఫ్ట్ అందరు ఏమనుకున్నారంటే ఆ సదర్న్ పోర్షన్ ఆఫ్ రిఫ్ట్ యాక్టివ్ గా లేదు, అది రిఫ్ట్ వ్యాలీగానే మిగిలిపోతుందని అనుకున్నారు. కానీ సడన్ గా కెన్యాలో ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ పార్ట్ లో దెర్ వాజ్ అ బ్రేకేజ్. ఆ బ్రేకేజ్ ని స్టడీ చేస్తుంటే ఏమర్థమైందంటే ఆ ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ అంటే ఆ ఎఫర్ ట్రిపుల్ జంక్షన్ తర్వాత సౌత్ ఉన్న రిఫ్ట్ మొత్తం యాక్టివ్ గా ఉందని అర్థమైంది. ఇదంతా చదివినాక ఫైనల్ కంక్లూజన్ ఏమొచ్చింది తెలుసా? ఆ కెన్యాలో విరిగిపోయిన ల్యాండ్ అసలు ఈ పర్టికులర్ రిఫ్ట్ వల్ల కాదు, అదేదో ఇంటర్నల్ డైనమిక్ ఫోర్సెస్ వల్ల విరిగిపోయిందని ఒక కంక్లూజివ్ ఎవిడెన్సెస్ వచ్చినారు. అంటే ఈ పర్టికులర్ ఆఫ్రికన్ ల్యాండ్ మాస్ ముందుకెళ్ళినాక ఈ రిఫ్ట్ వ్యాలీ దగ్గర సపరేట్ అయిపోతుంది. అండ్ వీ షెల్ బి హ్యావింగ్ అరేబియా సపరేట్లీ, ఆఫ్రికా సపరేట్లీ, అండ్ ఈ సోమాలియా సపరేట్లీ. We shall be having formation of new continent. అందుకే న్యూస్ పేపర్స్ లో కానీ ఎక్కడన్నా ఆర్టికల్స్ లో ఆఫ్రికా ఇస్ స్ప్లిట్టింగ్ ఇంటూ 2 అనే కాంపోనెంట్ వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, రెడ్ సీ లాగానే ముందుకు పోయినాక ఎక్స్టెన్షన్ ఆఫ్ రెడ్ సీ అంటారా, దాన్ని వైట్ సీ అంటారా, ఆరెంజ్ సీ అంటారా, ఇంకే పేరు పెడతారా, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత పెట్టుకుంటారు.